సహనం గల్లా చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్రరు. మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ఈ రోజున ఏదైతే 26వ డివిజన్ శనివారపేటలో అదేవిధంగా 27వ డివిజన్ ఏదైతే ఆర్టీఓ ఆఫీస్ దగ్గర సంబంధించి ప్రజల 20 ఏళ్ల చిరకాల స్వప్నం ఏదైతే రోడ్లు మేమంతా కూడా ఎలక్షన్ ముందు పాదయాత్ర చేసినప్పుడు స్వయంగా వాళ్ళందరూ కూడా ప్రజల దగ్గరుండి చూపించిన రోడ్లు ఇది ఎప్పుడు కూడా మాకు పరిష్కారం అవ్వలేదండి, మీరు కూడా చెప్తున్నారు వేస్తారో లేదో అనే వాళ్ళ అభద్రతాభావాన్ని కూడా ఆ రోజున చూసాం. కానీ మేము అవ్వచ్చు, జనసేన నాయకులు అవ్వచ్చు, బాధ్యతాయుతంగా ఏదైతే ఆ రోజున మేము చేసినప్పుడు గుర్తుపెట్టుకున్నాము దాన్ని ఒక్కొక్కటిగా అన్నీ కూడా ప్రజల్లో ఒక నమ్మకాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రతి రోడ్డు ప్రతి డ్రైన్ కూడా వేసుకుంటూ వస్తున్నాం. దానిలో ఏదైతే పాదయాత్రలో తిరిగిన అన్నీ కూడా అయినప్పటికీ కూడా మా బాధ్యత ప్రజలకి సౌకర్యాలు కల్పించాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఎంత దగ్గరగా ఉంటే వాళ్ళ సమస్యలు తెలుస్తాయనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, వాళ్ళు చెప్పిన దాని మీద గ్రీవెన్స్ చేసేటప్పుడు కానీ అదేవిధంగా ప్రజల్లోకి అనేక కార్యక్రమాల్లోకి రావడానికి కానీ ఇదివరకు ఉండే నాయకులు రోడ్ల మీదకి రావడానికి కూడా భయపడే పరిస్థితుల్లో ఈ రోజున ధైర్యంగా తలెత్తుకుని మేము ప్రజల ముందుకు వస్తున్నాము అని అంటే ప్రజలు చెప్పిన పనిని మేము చేశాం కాబట్టి వాళ్ళు రోడ్ల మీదకి రాగలుగుతున్నాం. వాళ్ళకి ఇంకా అనేక కోరికలు ఉండొచ్చు ప్రజలు, ఎందుకనంటే ఇది ఆర్థికంతో కూడుకున్న విషయం. ఏదైతే ప్రజల కాలనీలోకి రావాలో అటువంటి ప్రధాన రహదారులన్నీ కూడా ముందు వేసుకుంటూ వచ్చాం. తప్పనిసరిగా ప్రతిదీ కూడా ఏలూరుకి అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్ అనేది పెట్టాం. దేవుడు కనుకరిస్తే 180 కోట్ల రూపాయలు డ్రైన్లకి రోడ్లకి రావటం జరుగుద్ది. వాటిల్లో మొత్తం ఏలూరు నియోజకవర్గంలో సంబంధించిన 80% రోడ్లు డ్రైన్లు అన్నీ కూడా పెడతాం జరిగింది. ఏదైనా ఒకటి అరా మిగిలిపోతే మనకేదైతే మళ్ళీ 16th ఫైనాన్స్ వస్తాయో ఆ నిధులతో కూడా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఈ 3 సంవత్సరాల్లో నిర్విఘ్నంగా ఏలూరు అభివృద్ధి సంక్షేమంతో పాటు అభివృద్ధి చేయాలనేది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారో అది ప్రజలకి చేసి చూపించడం అనేది 2 సంవత్సరాల్లో చూపించడం జరిగింది. మీరు రాబోయే ఎలక్షన్లో కూడా కూటమికి మద్దతు ఇవ్వాల్సిన బాధ్యతనే ప్రజలందరూ కూడా తీసుకోవాలి. అంకిత భావంతో మేము ఏదైతే పనిచేస్తున్నామో, ఏదైతే మీ దగ్గరికి వస్తున్నామో, మీకు కళ్ళబొల్లి మాటలు ఎవరు చెప్పినా సరే చేసి చూపించిన వాడికే మీరు ఓటేయాలని చెప్పి మీ అందరికి కూడా కోరుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఆశ ఉండొచ్చు, మా ఇంటి రోడ్డు అవ్వలేదు, మా ఇంటి డ్రైన్ అవ్వలేదు అనేది. బాధ్యతగా ఏదైతే మేమందరం కూడా చూసామో ప్రతిదీ కూడా చేయవలసిన బాధ్యత మా మీద ఉంది. అది తప్పనిసరిగా చేసి పెడతాం. ఒకరోజు అటు ఇటు లేట్ అవ్వచ్చు, మీరు దాంట్లో నిరుత్సాహపడవలసిన పనేమి లేదు. కానీ చేసేది చేయగలిగేది ఒక్క కూటమి ప్రభుత్వం అనేది మీరు గుర్తుపెట్టుకోగలిగితే చాలు. మీరు రెండో ఆలోచన అనేది ఆలోచించుకోకుండా వాళ్ళు ఏదైతే పాదయాత్రకు వస్తూ కూడా ఏదో మరి మాయ మాటలు చెప్పడానికి లేకపోతే వెన్నుపోట్లు అనేది ఏదో ఒకటి చెప్పడానికి వస్తారు. వాళ్ళు చెప్పడానికి ఏదన్నా ఇదివరకు కార్యక్రమం మేము ఇది చేసాం ప్రజలకే ఇది మేలు జరిగింది అనేది ఒక కార్యక్రమం కూడా చెప్పే పరిస్థితిలో వాళ్ళు ఏమి లేదు. ఏ మేలు జరిగినా గతంలో తెలుగుదేశం పార్టీలో అయింది, ఈ రోజున కూటమి ప్రభుత్వంలో. ఎందుకనంటే
ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు కూడా డెఫినెట్గా ప్రజలకు మేలు జరగాలి అని అంటే నేను తెలుగుదేశానికి మద్దతు ఇవ్వాలని చెప్పి ఆ రోజున ఏదైతే బయటకు వచ్చారో అదే విధంగా మద్దతుతో ప్రతి విషయంలో కూడా అభివృద్ధిలో అవ్వచ్చు, ఏదైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నిధులు రావడంలో అవ్వచ్చు, ప్రతి దాంట్లో కూడా ఆయన సహకారంతో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులకి ప్రజా మద్దతు కూడా అవసరం అని చెప్పి మీ అందరిని కూడా కోరుకోవడం జరుగుతుంది.